హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కల్పన టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి ప్రొడక్ట్ రివ్యూతో మీ అందరి ముందుకు వచ్చేసాను. ఆ ప్రొడక్ట్ రివ్యూ ఏంటి అనేది చూడబోయే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో నా పేరు కల్పన అండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో కంటిన్యూ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు రివ్యూ ఆఫ్ ద ప్రోడక్ట్ వచ్చేసి వావ్ ఆనియన్ బ్లాక్ సీడ్ షాంపూ అండి. అలాగే నేను ఆనియన్ బ్లాక్ సీడ్ హెయిర్ ఆయిల్ కోసం ముందే రివ్యూ ఇచ్చేసాను. ఆల్మోస్ట్ నేను ఇది యూజ్ చేస్తుంటే 3-4 మంత్స్ అవుతుంది. దీన్ని ఒక కాంబోలాగా యూజ్ చేస్తున్నాను. హెయిర్ ఆయిల్ అలాగే షాంపూ కండిషనర్ అనేది ఈ 3 కాంబోలాగా తీసుకున్నాను అనమాట. ఈ 3 కాంబో అనేది ఎందుకు తీసుకున్నానంటే బేసికల్లీ హెయిర్ ఫాల్ అనేది బాగా ఎక్కువగా అయిపోతుంది. నాకు రైనీ సీజన్ స్టార్ట్ అయిన నుంచి బాగా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అయిపోతుంది. అలాగే ఎక్కడ చూసినా కింద ఫ్లోర్ మీద ఎక్కడ చూసినా హెయిర్ అనేది బాగా కనిపిస్తుందనమాట. అండ్ హెయిర్ అనేది బాగా డ్రై అయిపోవడం, డ్యామేజ్గా కనిపించడం అలాగే అలా అనిపించేది ఒక 3-4 మంత్స్గా. అప్పుడు 3-4 మంత్స్ తర్వాత నేను ఇది స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ నేను సెప్టెంబర్లో స్టార్ట్ చేశాను అనుకుంటా. ఈ ఆనియన్ బ్లాక్ సీడ్ ఆయిల్ అలాగే షాంపూ కండిషనర్ ఈ 3 కూడా. ఈ కాంబో ప్రైస్ వచ్చేసి నాకు 700 రూపీస్కి వచ్చింది. ఇప్పుడు మనం అమెజాన్లోని వావ్.in వెబ్సైట్లోనే చూస్తే 800 750 ఆ సంథింగ్ ఉందన్నమాట అది. అండ్ ఈరోజు షాంపూ కోసం చెప్పాలి అని అంటే నాకైతే చాలా 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 బాగా నచ్చిందండి. ఈ షాంపూ అలాగే కండిషనర్, ఆయిల్ అనేది ఈ 3 కాంబో అనేది చాలా బాగా నచ్చాయి. అలాగే ఒక 15 డేస్ యూజ్ చేసిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది మంచిగానే కంట్రోల్ అయ్యింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి నా హెయిర్ అనేది ఒక 20-50 ఆ మధ్యలోనే ఊడుతుందనమాట. నార్మల్గా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం హెయిర్ సరిగ్గా పట్టించుకోం కదా, అలాంటప్పుడు కొంచెం ఎక్కువగా ఊడుతుంది. నార్మల్ ఇంట్లో ఉంటే ఏంటంటే అసలు ఊడట్లేదనే చెప్పాలి ఈ 3 కాంబో అనేది యూజ్ చేసిన తర్వాత. అలాగే నేను కొంచెం మంచిగా డైట్ కూడా తీసుకుంటాను కాబట్టి ఓకే అని చెప్పాలి అది. అండ్ ఈ షాంపూ కోసం చెప్పాలని అంటే బేసిక్గా ఇది ఆనియన్ బ్లాక్ సీడ్ షాంపూ అండి. ఆనియన్ బ్లాక్ సీడ్తో ప్రిపేర్ చేసిన షాంపూ అనమాట. ఎవరికైతే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉందో, హెయిర్ బాగా థిన్ అయిపోతుందో, అలాగే హెయిర్ డ్యామేజ్గా డ్రైగా అవుతుందో ఈ 3 కాంబో అనేది ట్రై చేయండి. తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది అది. వావ్ ఆనియన్ బ్లాక్ సీడ్ షాంపూ ప్యాకేజింగ్ వైజ్ అయితే ఈ విధంగా వచ్చిందండి. దీనిలో మెయిన్గా రెడ్ ఆనియన్ అలాగే బ్లాక్ సీడ్ ఎక్స్ట్రాక్ట్స్ అనేవి దీనిలో ఉన్నాయి. అలాగే ప్రో వైటమిన్ B5 ఉంది. నో పారాబిన్స్, నో సల్ఫేట్స్, నో సిలికాన్స్, నో ఆర్టిఫిషియల్ కలర్స్, నో PEG అని మెన్షన్ చేశారు. అలాగే డెర్మటాలజికల్ టెస్టెడ్ కూడా, హెల్ప్ స్ట్రైటన్ అండ్ సాఫ్ట్ హెయిర్ అండ్ రీస్టోర్ షైన్ అని కూడా మెన్షన్ చేశారనమాట. మేడ్ విత్ న్యాచురల్ యాక్టివ్స్ అని కూడా మెన్షన్ చేశారు. నేను ఏ విధంగా యూజ్ చేస్తానంటే ఈ షాంపూ అనేది ఒక 2 టీ స్పూన్ షాంపూ అనేది వేసుకుంటాను. కొంచెం వాటర్ కూడా దీనిలో వేసి డైల్యూట్ చేసుకుంటాను. మనం కుంకుడుకాయ రసం అలా ఎలా యూజ్ చేస్తామో అదేవిధంగా ఈ షాంపూ అనేది యూజ్ చేస్తే కనుక మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ షాంపూ అనేది నేనైతే 3-4 మంత్స్గా యూజ్ చేస్తున్నానండి. నాకైతే 1.5 మంత్ ఈ షాంపూ వస్తుంది, వారానికి 2 సార్లు యూజ్ చేస్తే. కాకపోతే మనం హెయిర్ ఆయిల్ అనేది మంచిగా అప్లై చేసుకొని నైట్ మార్నింగ్ ఈ షాంపూతో హెడ్ బాత్ చేసినట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే ఈ షాంపూ అనేది అసలు నురగ ఉండదండి. బేసిక్గా చెప్పాలంటే చాలామంది షాంపూస్ అనేవి ఎక్కువగా నురగొస్తేనే మనకి మంచివి అనుకుంటాం కదా, అలా అయితే ఏం కాదు. దీనిలో సల్ఫేట్ ఫ్రీ ఉంటాయి, పారాబిన్స్ ఫ్రీ ఉంటాయి కాబట్టి నురగ అనేది ఎక్కువగా రాదు. ఎవరైతే నురగని ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట ఈ షాంపూ అనేది. నేను కూడా ఫస్ట్ అలానే అనిపించింది. నాకు కూడా ఫస్ట్ అలానే అనిపించింది. ఏంటి ఎంత షాంపూ యూజ్ చేస్తున్నా సరే నురగ రావట్లేదు, ఇంకా మంచిగా అంటే ఏమో హెయిర్ అనేది క్లీన్ అవ్వట్లేదు కావాలా అని చెప్పి అనుకున్నాను. బట్ అలా అయితే ఏం కాదు. మీరు వాటర్లో డైల్యూట్ చేసుకొని ఒక 1 టీ స్పూన్ 2 టీ స్పూన్స్ షాంపూ అనేది వాటర్లో డైల్యూట్ చేసుకొని యూజ్ చేశారంటే మంచిగా నురగొస్తుంది. అలాగే హెయిర్ బాగా తడి చేసుకొని మీరు ఈ షాంపూ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే షాంపూ యూజ్ చేసిన తర్వాత మంచి ఫ్రీక్వెంట్ ఎక్కువ వాటర్తో వాష్ చేసుకోండి. షాంపూ అనేది కొంచెం కూడా మన హెయిర్ పైన ఉండకూడదు
అదనమాట. అండ్ ఈ షాంపూ పైన నాకు నెగెటివ్ అంటే పాజిటివ్ ఎక్కువ అనిపించింది. బట్ నెగెటివ్ అంటే ఏమీ అనిపించలేదు. ఒకటి ఏంటంటే నురగ ఎక్కువగా రాదు. చాలామంది నురగని ఎక్స్పెక్ట్ చేస్తే మట్టుగా దీనికి సాటిస్ఫై అవ్వరు అంతే అనమాట. అండ్ కొంచెం ఎక్కువగా యూజ్ చేయాల్సి ఉంటుంది షాంపూ. అంటే నార్మల్ క్లినిక్ ప్లస్, డవ్ అలాంటివి యూజ్ చేస్తుంటాం కదా, మనం కొంచెం తీసుకున్న వెంటనే జుట్టు పైన పెట్టిన వెంటనే బాగా ఎక్కువ నురగ వచ్చేస్తుంది. బట్ ఇది అలా కాదు, కొంచెం 2 స్పూన్లు వేసుకోవాలి షాంపూ అనేది అది. అండ్ అది బేసిక్గా ఈ షాంపూ కోసం చెప్పాలంటే ఇదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నా హెయిర్ ఫాల్ అయితే మెయిన్గా కంట్రోల్ అయింది ఈ 3 కాంబో యూజ్ చేయడం వల్ల. హెయిర్ థిన్ అవ్వడం, అలాగే రఫ్ అయిపోవడం, డ్యామేజ్ అయిపోవడం అవన్నీ కూడా తగ్గాయి, క్లియర్ అయ్యాయి. అండ్ మనం వాటర్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి హెయిర్ బాగుండాలన్నా, స్కిన్ బాగుండాలన్నా. అదనమాట. నా హెయిర్ లెంత్కి అయితే ఈ షాంపూ అనేది 1.5 మంత్ లాస్ట్ అవుతుందండి. నేను నైట్ నిద్రపోయే ముందు హెయిర్ ఆయిల్తో మంచిగా మసాజ్ చేసుకొని మార్నింగ్ దీంతో హెడ్ బాత్ చేసుకుంటాను అనమాట. అలాగే కండిషనర్ కూడా యూజ్ చేస్తూ ఉంటాను. కండిషనర్ అనేది మన ఇష్టం. కావాలంటే మన హెయిర్ సాఫ్ట్గా షైనింగ్గా ఉండాలి అని అంటే కండిషనర్ అప్లై చేసుకోవచ్చు, లేదు అని అంటే లేదు. నెక్స్ట్ ఏంటంటే ఈ ఆనియన్ బ్లాక్ సీడ్ హెయిర్ ఆయిల్ పైన అలాగే షాంపూ పైన నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇదండి. నాకైతే చాలా బాగా సెట్ అయింది. చాలా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది. హెయిర్లో మంచి రిజల్ట్స్ కనిపించాయి అన్నమాట అది. అండ్ కండిషనర్ కోసం కూడా నేను తొందరలోనే రివ్యూ అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ రివ్యూ అనేది మీ అందరికీ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అయితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఆనియన్ బ్లాక్ సీడ్ షాంపూ పైన ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. నేను మీ కల్పన, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.